హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి 7545. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. టుడే రెసిపీ ఏంటంటే బొబ్బరి గారెలు. బొబ్బరి గారెలు ఆల్రెడీ మీకు ఇంతకుముందుకి చెప్పే ఉంటా. ఐ థింక్ నేను ఇప్పుడు బొబ్బరి గారెలు ప్లస్ కొంచెం పెసర్లు కూడా నానబోసిన. అది కూడా ఒక నైట్ నానబోసి మార్నింగే పట్టేసిన అనమాట. నేను ఎట్లా వస్తాయో ఎట్లా ఉంటాయో అని అనుకున్నా, కాకపోతే మంచిగా వచ్చినాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే అవి నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, కరివేపాకు ప్లస్ ఓమా, జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ప్రాసెస్ ఒకటి చెప్పడం ఒకటి చెప్తున్నా అనుకోకండి. నేను అది సగం ప్రాసెస్ అయ్యేలోపు చట్నీ చేద్దామనేసి చేస్తున్నా. ఇక్కడ నేను చెప్పిన కదా, అవి గ్రైండ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ విడిగా కూడా వేసుకోవచ్చు. పట్టిన మనం బొబ్బర్లు అవి పట్టిన ఉంటుంది కదా, అది అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా బాగుంటాయి. కాకపోతే నా దగ్గర అవి ఏవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను జీలకర్ర కరివేపాకుతో సరిపెట్టిన. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. పిల్లలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెన్నాలుగు తినిపించిన, కానీ మళ్ళీ ఈవినింగ్ కూడా మమ్మీ ఉంచు మమ్మీ కొంచెం చట్నీ కొంచెం ఉండనివ్వు, కొన్ని గారెలు కూడా ఉంచు అని చెప్పిరనమాట. కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా పట్టిందనమాట. కావాలంటే మీకు ఇక్కడ నేను చూపిస్తా చూడండి. చట్నీ కూడా వేసిన, ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం కూడా కనిపిస్తుందా మీకు? ఎంత బాగా లోపల ఉడికినాయి, ప్లస్ ఆయిల్ కూడా పట్టలేదు, చేతికి కూడా అంటట్లేదు చూడండి ఇక్కడ. ఇక్కడ నేను ఉంటే మాత్రం కంపల్సరీ మార్నింగ్ టిఫిన్ చేస్తా. వీళ్ళకి ఏదో ఒకటి తినబెట్టడం అయితే తినబెడతా. వాళ్ళకి తిననీకి మార్నింగ్ రెడీ అవుతారు కాబట్టి హడావిలో తినలేరు వాళ్ళు. అందుకనేసి నేను తినిపిస్తున్నా. మా చిన్నవాడు అల్లరి చూడండి. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టాను అనుకొని మావాడు ఎక్స్ట్రాలు వేస్తుండు. వాడి అసలు రూపం ఇదనమాట. చూడండి, వాడు చూడ్డానికి ఏం సైలెంట్గా ఉంటాడు అందరూ అని అంటారు.